ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి అష్టమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నది, శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. పండుగలన్నీ తిథులను పరిగణలోకి తీసుకొని నిర్ణయిస్తారు. ఏ రోజు సూర్యోదయానికి తిథి ఉంటే ఆ రోజునే పండుగను జరుపుకుంటారు. అయితే కొన్ని పండుగల విషయంలో రోజంతా తిథి ఉండడం ప్రధానంగా భావిస్తారు. 2025 సంవత్సరంలో ఆగస్టు 16 శనివారం రోజున శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకోవాలి. అష్టమి గడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయో తెలుసుకుందాము. 15వ తేదీ ఆగస్టు 2025 శుక్రవారము రాత్రి 11:49 ప్రారంభమై 16వ తేదీ ఆగస్టు 2025 శనివారం రాత్రి 9:34 వరకు అష్టమి తిథి ఉన్నది. కావున 16వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకోవాలి. సాధారణంగా జన్మతిథి జరుపుకుంటున్నప్పుడు సూర్యోదయానికి తిథి ఉండేలా చూసుకుంటారు. నక్షత్రం ఓ రోజు అటు ఇటుగా ఉన్నప్పటికీ తిథిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. శ్రావణ మాసంలో అమావాస్య ముందు వచ్చే అష్టమి రోజు అర్ధరాత్రి జన్మించిన చిన్ని కృష్ణుడు మర్నాడు సూర్యోదయానికి గోకులంలో నందుడి ఇంట్లో యశోద దగ్గరికి చేరుకున్నాడు. పురాణాలు, మత గ్రంథాల ప్రకారము శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలోని కృష్ణపక్షము 8వ రోజున వృషభ లగ్నంలో రోహిణీ నక్షత్రంలో అర్ధరాత్రి జన్మించాడు. ఈ పవిత్రమైన రోజున దేవుడికి ప్రత్యేక అభిషేకము, అలంకరణ చేస్తారు. భగవంతుణ్ణి బాలరూపమైన లడ్డూ గోపాలకి స్నానం చేయించి కొత్త బట్టలు ధరించి వెన్న, పంచామృతాలు, తులసి దళాలు సమర్పిస్తారు. కృష్ణాష్టమి రోజున చదవవలసిన మంత్రాలు: గోవింద దామోదర మాధవేతి. ఈ మంత్రము కృష్ణుని యొక్క 3 పేర్లను కలిగి ఉంది మరియు ఇది భక్తితో జపించినప్పుడు శుభప్రదమని భావిస్తారు. ఓం కృష్ణాయ నమః. ఇది కృష్ణుడికి సాధారణంగా ఉపయోగించే మంత్రం. దీన్ని భక్తులు తమ ప్రార్థనల్లో ఉపయోగిస్తారు. ఓం నమో నారాయణాయ. ఇది విష్ణువు యొక్క మంత్రం కానీ కృష్ణుడికి కూడా స్తుతిస్తుంది. అలాగే కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః అనే మంత్రాన్ని కూడా పఠించవచ్చును.